పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము మామిడికాయ చట్నీ పెడుతున్నాం. అందరూ మామిడికాయ చట్నీలు పెట్టిరా ఫ్రెండ్స్. వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు కావాల్సిన సామాన్లు చూపిస్తారండి ఫ్రెండ్స్. గోల్డ్ నూనె అయితే వాడుతున్నాం, మేము ఎప్పుడైనా ఇదే వాడతాం. ఇంక ఈ ప్యాకెట్లు అయితే ఆవాల పొడి ప్యాకెట్లు 1 2 3 3 ప్యాకెట్లు. ఇంక ఇదైతే ఆశీర్వాద్ ఉప్పు, ఇవి కూడా 3 ప్యాకెట్లు. ఎల్లిపాయలు అయితే ఇవి తుప్పుడు అయితే తీసేసినాం ఫ్రెండ్స్. ఇంక ఇదైతే వేయించిన జీలకర్ర, ఈ జీలకర్రని అయితే దూరగా వేయించుకున్నాం. ఇంక ఇవైతే మెంతులు, ఇవి కూడా వేయించుకున్నాం. ఇవి కూడా దూరగా వేయించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇవన్నీ అయితే మా మమ్మీ రోట్లో దంచుతాయి ఫ్రెండ్స్. ఇంక ఇవైతే పోసులు వేయడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవైతే వేయించిన ఆవాలు ఫ్రెండ్స్. ఇవి కూడా కొన్ని దూరగా వేయించుకున్నాం. ఇంక ఇదైతే పసుపు. చట్నీలకు కావాల్సిన సామాన్ అయితే ఇవన్నీ ఫ్రెండ్స్. మా అన్నయ్య అయితే వచ్చింది ఫ్రెండ్స్. మామిడికాయలు అయితే వాటర్లో అయితే వేసుకోవాలి ముందు. ఇంక ఇవైతే నేను కడుగుతా. మా మమ్మీ అయితే అవన్నీ దంచుతుంది చూడండి ఫ్రెండ్స్. మిక్సీలో కాకుండా రోల్లో దంచితే టేస్ట్ బాగుంటుంది. దంచడం అయితే అయిపోయింది. కావ పొడి కూడా మా మమ్మీ అయితే దంచుతుంది ఫ్రెండ్స్. తర్వాత ముందైతే మేము నూనె పెట్టుకుంటున్నాం. కట్టెల పొయ్యి కదా లేటుగా కాగుతుంది అనేసి ముందైతే మా మమ్మీ నూనె పోసింది పొయ్యి మీద. ఇంక ఇవైతే దంచుతుంది, పొడి కూడా దంచుతుంది ఫ్రెండ్స్. మా డాడీ ఇందాక అయితే పొలం కాడికి వెళ్ళినుండే ఫ్రెండ్స్. మా మమ్మీ మా డాడీ కలిసి అయితే కాయలను అయితే కడుగుతుండ్రు. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాయలు కట్ చేసిండు చూడండి. చాలా మందికి కాయలు కొట్టనీకి రాదు కదా, బయట కొడితే 150 200 తీసుకుంటారు. మా డాడీకి అయితే కాయలు కొట్టవచ్చు, ఎప్పుడైనా మా డాడీ కొడతాడు. మామిడికాయలు ముక్కలు కొట్టి అయితే మా డాడీకి చేతి గుంజుతుందంట ఫ్రెండ్స్. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది. మా వాళ్ళు అయితే చట్నీ బయట పెడతారంట. నేనైతే ఈ సామాన్ అయితే బయటికి వేస్తున్నా. పాయింట్ శనగలు మర్చిపోయినాం ఫ్రెండ్స్. చీకటి అవుతుంది అనేసి మా డాడీ మళ్ళీ అయ్యో చెప్పడం మర్చిపోయినా, మా ఇంటికి మా పిన్ వచ్చింది ఫ్రెండ్స్. కారం అయితే ఒక డబ్బా పోసిరు, ఇదైతే సెకండ్ డబ్బా. మనం కూడా నేర్చుకోవాలిగా ఫ్రెండ్స్, అందుకే చూస్తున్నా. వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. 2 డబ్బాల కారం అయితే పోసేసిరు. ఇంక ఇదైతే మనం కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే చూడురి. వాళ్ళు అయితే కొలతలను బట్టి అయితే పోస్తురు, మీరు కూడా అట్లనే పోసుకోండి. ఇదైతే 3వ డబ్బా ఫ్రెండ్స్. 2 డబ్బాలు అయితే 3 డబ్బాలు అయితే పోసిరు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉప్పు పోసుకుంటారు. ఉప్పు కూడా ఎంత పోసుకుంటారో చూద్దాం. ఒక డబ్బా ఉప్పు డబ్బా అయితే పోస్తురు. ఇదైతే 2వ డబ్బా ఫ్రెండ్స్. ఉప్పు కూడా 3 డబ్బాలు పోస్తుండొచ్చు. 2 డబ్బాలు అయితే పోసేసిరు. ఇదైతే 3వ డబ్బా. ఉప్పు అయితే 3 డబ్బాలు పోసిరు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవాల పొడి పోస్తురు. ఆవాలు కూడా ఒక డబ్బా పోసిరు. ఇదైతే సెకండ్ డబ్బా. ఆవాల పొడి కూడా 3 డబ్బాలు అవుతుంది ఫ్రెండ్స్. 3 డబ్బాలు పోస్తున్నట్టు. ఉప్పు కారం ఆవాల పొడి 3 డబ్బాలు అయితే పోసిరు ఫ్రెండ్స్. మీరు కూడా అట్లనే పోసుకోరి. అయితే వేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేస్తారు ఫ్రెండ్స్. ½ కిలో అయితే తీసుకున్నాం మేము. 1/2 కిలో అయితే వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే. అన్ని వేసేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలుపుతుంది మా మమ్మీ చూడండి. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేయలేరు, ముందైతే ఇవన్నీ అయితే కలుపుతుంది. చట్నీలకు సరిపోయేంత పసుపు అయితే వేసుకుంటారు, మీరు కూడా అంతే వేసుకోండి. మామిడికాయ పచ్చళ్ళు అయితే మంచిగా జీడి కూడా తీసేసి తుడుసురు చూడండి ఫ్రెండ్స్. ఇది అయిపోయినాక అయితే అందరు బొట్లు అయితే పెట్టుకున్నాం. మా డాడీకి కూడా పెడుతున్నా. మామిడికాయ చట్నీ అయితే ఈ డబ్బాలో వేసేసి మామిడికాయ ముక్కలు అయితే వేసేసినాం ఫ్రెండ్స్. అందులో అయితే అన్ని కలిపేసినాం.
ఇంకేమైనా మిస్ అయినామా? మేమైతే కరెక్ట్గానే వేసినాం అనుకుంటున్నాం. ఉల్లికాయ ముక్కలు అయితే అందులో వేసేస్తున్నాం. 40 కాయలు అయితే కొట్టినాం ఫ్రెండ్స్. ఈ చట్నీ అయితే ఇద్దరికి, మా పిన్ని వాళ్ళకు మాకు. మామిడికాయ చట్నీ అయితే కలుపుతుంది ఫ్రెండ్స్. ఇంకా డబ్బాలకైతే ఎత్తుతుంది. చట్నీ అయితే ఇలాంటి డబ్బాలనే వేసాం ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే కుండ లాంటిది అయితే లేదు. చూద్దాం ఎంత అవుతుందో. ఈ డబ్బా అయితే నిండుకొచ్చింది ఫ్రెండ్స్. ఇంకా చిన్న డబ్బాలు అయితే వేసేసాం. పెద్ద బకెట్ చిన్న డబ్బాలు అయితే అయింది చూడండి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ అయితే వేస్తుంది చూడండి ఫ్రెండ్స్. వాటర్ వేసి అయితే కలుపుతుంది. చట్నీ యూస్ అయితే నోరు ఊరుతుంది. 2 గంటలకు స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. అన్నీ చేసేలోపు అయితే చీకటి అయిపోయింది. చట్నీ పెట్టేదైతే కంప్లీట్. ఒకసారి అయితే కలుపుతుంది మా మమ్మీ. చట్నీ పెట్టేది మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. వీడియో ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. కనవిలో నెనకెలే వాడ్కతా మారి